ఆహమన శివంగి పులుసు లేదా ఫ్రై అని కూడా అనొచ్చు. ప్యూర్ నెయ్యిలో ఈ ఉప్పు నీళ్ళల్లో పసుపు నీళ్ళల్లో నానబెట్టిన వంకాయలు 4 వైపులా కట్ చేసుకొని పుచ్చు ఉందేమో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లో ఇవి సుమారుగా 50% వేయించాలి. తర్వాత చింతపండు రసం కానీ లేకుంటే పుల్ల టమాటాలు చిక్ టమాటాలు వేస్తే కూడా మనకి చింతపండు లేకుండానే ఇది శివంగి పులుసు పెట్టుకోవచ్చు. ఇందులో మసాలాలు ఏమి వేయము. ఈ పల్లీసు శనగపప్పు ప్లస్ మినప్పప్పు పెసరపప్పు ఇవన్నీ కూడా ఇలా వేసి మనం బాగా దంచుకున్నాక ఇలా 1 నిమిషం వేపుకోవాలి. వేపుకున్నాక మనం ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకోవాలి. అంతే, గుమగుమలాడే చక్కటి బ్రాహ్మణ వంకాయ శివంగి పులుసు వేడి అన్నంలో జోరుగా అంటే ఎక్కువ కలుపుకొని తింటే ఆ టేస్టే వేరు. ఎండుమిర్చి కూడా నేను దంచుకున్నా వేపి, అలాగే కొన్ని ధనియాలు, కొన్ని మెంతులు, కొంచెం లవంగి ఇవన్నీ కూడా మనం కలుపుకోవాలి. మంచి హెల్తీ ఫుడ్. దీనికి టచింగ్ ఏం అవసరం, ఈ వంకాయలు టచ్ చేసుకుని తినేది అనమాట. ఓకే.